ఒకటి ప్రార్థన చేయడానికి, ఇంకొకరి కోసం ప్రార్థన చేయడానికి. దానికంటే ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడాలి, మన హృదయంతో మాట్లాడాలనే ముఖ్యంగా వస్తున్నాం. హల్లెలూయా. ఆ సమయంలో కూడా మనము ఏం చేయాలంటే బాగా మన ఫోకస్ అంతా దేవుడి వాక్యం మీద పెట్టి, మన ధ్యాస అంతా ఎక్కడ ఉండాలంటే దేవుడి మీద ఉండాలి, చెప్పబడే వాక్యం మీద ఉండాలి. హల్లెలూయా. అట్లా మనసు పెట్టి మనం విన్నప్పుడు వినే వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయంలోకి వెళ్ళి అది దాన్ని చేసుకుంటుంది. హల్లెలూయా. మనం వినకుండా మనం వేరే ఆలోచనలు పెట్టుకొని మనం అట్లనే మనం విన్నట్టుగా మనకి ఇతరులకు మనం చూపించుకుంటే దేవుని వాక్యం మన జీవితంలో క్రియలు చేయదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం దేనికి సాదృశ్యంగా చూపించబడుతుందంటే దేవుని వాక్యం అనేది ఆత్మ, దేవుని ఆత్మ అనేది దాంట్లో జీవం ఉంది. హల్లెలూయా. ఆ జీవం కలిగిన వాక్యము మన హృదయంలోకి వచ్చినప్పుడు మనలో మన జీవితంలో ఏవైతే మనం వాటి కోసం ప్రార్థన చేస్తున్నామో, వేటి కొరకు మనం వేచి ఉంటున్నామో, ఆ కార్యాలు మరలా చనిపోయిన స్థితిలో ఉంటే అవి వాక్యం ద్వారా మరలా జీవం పొందుతున్నాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్య సందేశమై ఆ ఇద్దరు వ్యక్తుల గురించి చూద్దాం. ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తుల్లో వారు ఎట్లా దేవుని చూస్తున్నారు, ఏ రకంగా ఉన్నారు అనే వాళ్ళ లైఫ్ నుంచి మనం చూసుకొని క్లుప్తంగా చూసుకొని ఆ తర్వాత దేవుని వాక్యం మనం నేర్చుకుందాం. మొదటిగా లూకా సువార్త 15వ అధ్యాయం అందరు తీసుకున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం ఇది అందరికీ తెలిసిన ఒక వాక్యం అయితే లూకా సువార్త 15వ అధ్యాయం ఇదంతా ఒకసారి మనం చూసుకుంటూ వద్దాం. 11వ వచనం నుంచి మనం చదువుతాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టెతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీ విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసయ్య వాళ్ళ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇది ఈ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఆయన చెప్పే ఒక 3వ ఉపమానం. ఇది దేని గురించి చెప్తానంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారన్నమాట. ఆ తండ్రి 2 కుమారుల్లో 2వ కుమారుడు ఏం చేస్తాడంటే, తండ్రి నా ఆస్తులు నాకు భాగం నాకు ఇమ్మని చెప్పి దానికి కావాల్సిన అన్నింటిని తీసుకొని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ కుమారుడు ఏం చేస్తాడు, దూర దేశానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత మనకి తెలుసు కాబట్టి మళ్ళీ నేను ఒకసారి కుట్టానని చెప్తాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే అక్కడ ఆ తీసుకెళ్ళిన ఆస్తి అంతా ఏం చేస్తానంటే ఖర్చు పెట్టి ఎట్లా అంటే యూజ్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, తినడానికి కావాలి కదా, ఇప్పుడు ఆస్తి లేదు, డబ్బు లేకపోతే ఎవరైనా ఆహారం పెడతారా? పెట్టారు. దాన్ని ఏం చేయాలి, కడుపు నింపుకోవాలని కాబట్టి ఏం చేస్తారంటే ఒక వ్యక్తి దగ్గర ఆ దేశస్తులో ఒక వ్యక్తి దగ్గర పనులకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం అవుతున్నాడో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి 2వ కుమారుడికి ఒక మనసు వస్తుంది.
మా తండ్రి ఇంట్లో పనిచేసే వారికి పని వాళ్ళకే ఎంతో సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ నేను ఇక్కడ పస్తుతో ఇక్కడ కష్టపడుతున్నాను అని చెప్పి ఆ మైండ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆ అబ్బాయిని ఏమి తిట్టకుండా ఏం శిక్షించకుండా మళ్ళీ తండ్రి ఏం చేస్తాడంటే అబ్బాయిని మళ్ళీ చేర్చుకుంటాడు. ఈ సంగతి అంతా జరిగే ఈ సమయంలో ఒక్కరు మాత్రం ఆ సందర్భంలో లేదు. అక్కడ ఏం జరుగుతుందంటే 24 చదువుతున్నాం, 15:24. ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే తండ్రి ఉన్నాడు, తప్పిపోయిన రెండవ కుమారుడు ఉన్నాడు, ఆ తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఈ సంతోషమైన సమయంలో లేని ఒకే ఒక వ్యక్తి ఎవరు? పెద్ద కుమారుడు. ఆ తర్వాత వచ్చింది మనం చదువుకున్న 24-25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. ఇక్కడ ఈ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైనా ఒక ఇంటికి మన ఇంట్లో ఒకళ్ళు ఇట్లా కాంట్రాస్ట్ అయిపోయారు, కనపడలేదు, వాళ్ళు చాలా దినాల తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వస్తున్నారంటే అప్పుడు వీళ్ళు ఎంత సంతోషంగా ఆ వ్యక్తి కోసం ఎదురు చూపుతూ ఉంటారు కదా. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా తండ్రి చేసినట్టు సంతోషిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఏదో ప్రకారం తన పని మీద పడి ఎక్కడ ఉంటున్నాడు, పొలంలో తన పని చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చే సమయంలో అడుగుతున్నాడు, అక్కడ ఆయనకి ఏర్పడుతుంది, నాతో ఆడేది, వాద్యాలు రాసేది అన్నీ ఆయనకి ఏర్పడుతుంది. అది చూస్తున్నాడు. అది చూసి అసలు ఏం అర్థం కాలేదు. అర్థం కాకుండా తన పని వాళ్ళు ఒకరు పిలిచి అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది, ఏమైంది అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, మీ తమ్ముడు ఇక్కడ అంటే మీ తండ్రి నుంచి, మీ ఇద్దరు నుంచి, మీ కుటుంబం నుంచి విడిచిపెట్టిపోయిన తమ్ముడు మరలా మీ ఇంటికి వచ్చాడు. అందుకని మీ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆ సంతోషంతో ఇన్ని ఏర్పాట్లు చేశాడు అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుందంటే, ఆ పెద్ద కుమారుడు ఏం కలుగుతుంది, కోపించుకుంటున్నాడు. ఇక్కడ 28 చదువుకుందాం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి ఇక్కడ లోపలికి కోపపడి ఎక్కడ ఉంటున్నాడు, బయట ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ పెద్ద కుమారుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ పెద్ద కుమారుడు దేనికి ఏం చూపిస్తుందంటే ఈ కుమారుడు జీవితంలో నుంచి 29వ వచనం కదా, 29-30 కూడా చదువుకున్నాం. అందుకతడు తన తండ్రితో, ఇప్పుడు తండ్రి వచ్చి లోపలికి రాలేదు కాబట్టి పెద్ద కుమారుడు పిలవడానికి తండ్రి వెళ్తున్నాడు బయటికి. 29. అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడును ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. కానీ ఇక్కడ ఆ పెద్ద కుమారుడు ఎంత తండ్రి చెప్పినా కూడా మాట వినేటట్లేడు. ఏమంటున్నాడంటే, దాన్ని తండ్రితో ఏమంటున్నాడంటే, నేను ఇన్నేళ్ళుగా నీ దగ్గర ఉంటున్నాను తండ్రి,
కానీ నాకు ఏది ఇంతవరకు ఇలా చేసింది లేదు. నేను ఎట్లా ఉండేవాడిని నీ దగ్గర, నువ్వు ఏది చెప్పినా అది చేసేవాడిని. నీ మాట ఏది చెప్తే ఆ మాట వినేవాడిని. అది కాదనుకోకుండా నేను ఆ మాటను నువ్వు ఒకవేళ గీత గీస్తే ఆ గీత కూడా దాటేవాడిని కాదు. నువ్వు చెప్పిన ప్రతి విషయంలో నేను అన్నింటిలో కరెక్ట్గా ఉన్నాను. కానీ ఒక్కరోజు కూడా నాకు కావాల్సిన సంతోషం, నేను ఇట్లా ఉండాలని నువ్వే నాకు ఏది ఇచ్చింది లేదు. నా స్నేహితులతో నేను సంతోషించడానికి ఒక మేకప్లను కూడా ఇచ్చింది లేదు అని ఎప్పుడు ఇవన్నీ చెప్తున్నాడంటే, ఎప్పుడు ఒక వ్యక్తి ఒక పాప జీవితం నుంచి మళ్ళా రక్షించబడి వస్తున్నాడు, అప్పుడు ఈ కార్యాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు దేనికి పోల్చి చెప్పొచ్చు అంటే, ఎవరైతే ఎక్కువ భక్తిలో కొంచెం భక్తి ఉంటే ఏం చేస్తారు, అతిశయపడేది వాళ్ళ హృదయంలో అహంకారము, అంటే వాళ్ళే అన్నిట్లో పెద్ద, అంటే దేవుడు చెప్పే ప్రతి మాట మేము చేస్తున్నాం, ఆయనకి ఏమి చేయాలో అన్నీ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, అన్ని కార్యాలు మేము చేస్తున్నాం. ఇట్లాంటి ఒక మనస్తత్వం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడు చూసినా వేరే ఒకళ్ళు ఎవరైనా ఆశీర్వదించబడితే కానీ, లేదా వాళ్ళు మనకి అపనులు రక్షించబడి దేవుళ్ళు వస్తే కానీ, లేకపోతే వాళ్ళ స్థితి మారినా ఆ వ్యక్తిలో ఏముంటుందంటే సంతోషం ఉండదు. ఎప్పుడు ఏం చెప్తారంటే, ఆ వ్యక్తి అంత కరెక్ట్ అయిన మనిషి కాదు, కానీ ఆ వ్యక్తికి ఏంటి అట్లాంటి ఆశీర్వాదాలు, ఆ వ్యక్తి కోసం ఏంటి అంత సంతోషం, ఆ వ్యక్తి కోసం ఏంటి అంత. ఆ తండ్రి ఆ రెండో కుమారుడికి ఏం చేస్తారంటే, వచ్చిన తర్వాత మంచి బట్టలు వేపిస్తారు. ఆ బట్టలు వేసేది కాకుండా తన చేతికి ఏం చేస్తారంటే ఒక మంచి వంకనం వేపిస్తారు. అది కూడా కాకుండా కొత్త చెప్పులు తొలగిస్తాడు. ఈ కార్యాలయం చేస్తారు. ఆ తర్వాత ఇది కూడా కాకుండా ఒక పశువుని, మంచి క్రొవ్విన పశువుని వధిస్తాడు. ఇట్లా ఒక మనిషి, ఒక వ్యక్తికి ఆశీర్వాదాలు కలిగేటప్పుడు దేవుడిలో ఉన్న మనం ఏం చేయాలంటే, మనం కూడా సంతోషించాలి. హల్లెలూయా. ఈ పెద్ద కుమారులాగా మనం కోపించుకొని బయట ఉండకూడదు. ఎవరి దగ్గర కోపించుకుంటామంటే, మనం ముఖ్యంగా దేవుడి దగ్గర కోపించుకుంటాం. ఏమంటాం, అయ్యా నేను ఇన్ని ఏళ్ళుగా నేను ప్రార్థనకు వస్తున్నాను, ఇన్ని ఏళ్ళుగా నేను నీ సంఘానికి వస్తున్నాను, నీ వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ప్రతిదీ నేను చేస్తాను, నీకు ఏమి చేయాలో ఏం చేస్తే బాగుంటే అవన్నీ చేస్తాను. కానీ ఇప్పుడు ఈ పాపైన ఈ వ్యక్తి ఇప్పుడు రక్షించబడ్డాడు, కానీ ఈ వ్యక్తికి ఇన్ని చేస్తున్నాను, ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాను అని అట్లా కోప్పడే వాళ్ళతో మనం ఉండకూడదు. హల్లెలూయా. అది ఏం చేస్తుందంటే, అది ఎట్లాంటి ఒక మనస్తత్వం తీసుకెళ్తుందంటే, నేనే అన్నింటిలో కరెక్ట్, మిగతా వాళ్ళందరూ అంత పాపులు, నాలాంటి ఒక నీతి మాత్రం ఎవరు ఉండరు అని. హల్లెలూయా. అక్కడ తండ్రి చెప్తున్నాడు, నువ్వు ఇన్ని ఏళ్ళుగా నా దగ్గరే ఉన్నావు కాబట్టి నాకు ఉన్నవన్నీ నీకే. కానీ ఆ వ్యక్తి అది ఎప్పుడు గ్రహించుంటే తండ్రి దగ్గర మనం ప్రార్థనకు వస్తున్నాం, దేవుడితో మనం మాట్లాడుతున్నాం, దేవుడు మాట్లాడుతున్నాం, అప్పుడు దేవుడు ఏ రోజు ఏది మనం చేయాలో ఆయనకు తెలుసు. అది కాకుండా మనం దేవుడిలో ఉంటే అన్ని మనకు మంచిగానే జరిగింది. ఆయన మనకు అన్ని ఎప్పుడు దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అది ఇస్తాడు. కాబట్టి అదే ఆ గ్రహింపు మనకి ఉండాలి. లేకపోతే మనం ఎట్లా మారిపోతాం అంటే, ఈ పెద్ద కుమారుడుగా మారిపోతాం. అట్లా ఏం చేస్తుందంటే, దేవుడు బయట మనం చేసే ప్రతి క్రియను చూడాలి, కానీ మన హృదయాన్ని చూసే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ పెద్ద కుమారుడు హృదయంలో ఆ చేదు ఉంది కాబట్టి ఇక్కడ ఈ కోపపడడానికి కారణము ఆ సంతోషమైన ఆ సందర్భంలో లేకుండా బయట ఉండాల్సిన ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది, హృదయంలో చేదు ఉంది కాబట్టి. హల్లెలూయా. ఈ చేదు ఎందువల్ల వచ్చింది, ఆ మనస్సు అన్నిట్లో దేవుళ్ళు నేనే బాగున్నాను, నాలాంటి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నాలాగా ఉపవాసం చేసేవాళ్ళు లేరు, నాలాగా ఇన్ని దాంట్లో ప్రార్థన చేసేవాళ్ళు లేరు అని గొప్పతనంగా దేవుడిలో, దాన్ని ప్రైడ్ ఏమంటారు,
గర్వం. అది ఏం గర్వం అంటే ఆత్మీయ గర్వం బట్టి ఏం చేస్తామంటే మిగతా వాళ్ళని తక్కువ చూపులో మనం చూస్తున్నాం. ఇట్లా చూస్తే మనం ఎప్పుడు దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదం మనం పొందుకోలేమో. మనము ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి, కానీ ఆశీర్వాదాలు మనం లేవనుకొని మనమే మన హృదయంలో ఆ గ్రహింపు లేకుండా మనం అక్కడే ఉంటున్నాం. హల్లెలూయా. మనము దేవుడు ఆశీర్వాదాలు పొందుకొని ఆ సంతోషంలో పాలిభాగస్తులు అవ్వాలంటే మన హృదయంలో చేదు ఉండకూడదు. మన హృదయంలో ఆత్మీయ గర్వం అనేది మనకు ఎప్పుడు ఉండనే కూడదు. హల్లెలూయా. ఆత్మీయ గర్వం ఏం చేస్తుందంటే మనల్ని ఇంకొక వాళ్ళతో పోల్చేవారుగా మనకు చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ ఇద్దరు ఉన్నాడు అనుకోండి, ఒకళ్ళు బాగా ప్రారంభం చేసేవాళ్ళు, ఒకళ్ళు చేయవాళ్ళు. ఇప్పుడు బాగా చేసేవాళ్ళు ఏమంటారు? ఎవరి దగ్గర మాట్లాడతాడు, నేను అంత బాగా చేస్తాను, కానీ ఈ వ్యక్తి చూడండి ఏం చేయడు, సంఘాల్లో కరెక్ట్గా రాడు, ఇంట్లో కరెక్ట్గా ఉండడు అని ఏమేమి నేల మొక్కలు అన్నీ మొత్తం. కానీ మనం చెప్పుకునేతో మనం ఎట్లా చెప్పుకుంటాం? మనం గొప్పగా చెప్పుకుంటాం. అది ఏం చేస్తుందంటే ఆత్మీయ గర్వం ఏం చేస్తుంది? మనకు తెలియకోకుండానే ఇంకొకరితో పోల్చిన వ్యవహారంగా ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. కానీ తండ్రి ఇద్దరిని ఒకేలాగా చూశాడు. రెండో కుమారుడు తన ఆస్తిలో ఆ భాగం కావాలని తీసుకెళ్ళాడు. ఇద్దరికి కావాల్సింది చేశాడు. హల్లెలూయా. ఈ అబ్బాయికి, పెద్ద అబ్బాయికి గ్రహింపు లేకుండా ఇక్కడ ఉన్నాడు, కానీ ఆ అబ్బాయి కూడా ఏం చేశారంటే రెండో కుమారుడు కూడా ఏం చేశారు? తన ఆస్తిని వెళ్ళిపోతున్నాడు. కానీ తండ్రి ఆ స్థానంలో చూస్తే ఆయన ఇద్దరు ఒకే కంటగా చూశాడు. రెండో కుమారుడు సంతోషించాడు. మొదటి కుమారుడు కూడా పిలుస్తున్నాడు, ఇట్లా నీ తమ్ముడు చనిపోయాడు, మరలా బ్రతికి వచ్చాడు అంటుంటే, కానీ ఈ పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే 30వ వచనంలో, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే. ఈ మాట కూడా చూడండి, అక్కడ కూడా నా తమ్ముడు అని చెప్పి ఆ మాట నోట్లో ఇచ్చుకోవడం రాలేదు. ఈ పెద్ద కుమారుడికి ఏమంటున్నాడంటే ఈ వేశ్యలతో నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. ఇక్కడ ఎట్లా చెప్తున్నాడు? నా తమ్ముడు అని కూడా చెప్పట్లేదు, ఈ నీ కుమారుడు. ఇదే ఒక టోన్, ఇదే లాంటి ఒక సందర్భం మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఆదికాండంలో చూడొచ్చు. ఆదం అవ్వ ఆ పండు తిన్నప్పుడు ఏం చేస్తుంది? తన భర్తకి ఆదం కూడా వస్తుంది. ఇచ్చిన తర్వాత ఇద్దరు సంబంధంలో ఇద్దరు ఒక పాయింట్ వచ్చి తింటారు కదా, ఇద్దరు సంబంధంతోనే తింటారు. ఒకటి తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆదం ఏం చెప్పండాలి? లేదు, దేవుడు చెప్పాడు మనం తినకూడదు, ఎందుకు తినమని ఒకసారి గదించుండదు. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఇచ్చాడు కాబట్టి భార్యకి మంచిగా లోబడేవాడుగా తీసుకొని తిన్నాడు. కానీ దేవుడు వచ్చి అడిగినప్పుడు ఆదం ఎక్కడున్నావు అన్న తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేశారన్న తర్వాత చెప్తాడు. ఆదం దేవుడు చెప్పాడు, నువ్వు ఇచ్చిన ఈమె నాకు ఇచ్చింది అంటాడు. ఆ వచనం మనం చదువుకుందాం. ఎక్కడ చదువు అది కాను ఎక్కడ అది కాను 3:12. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఇక్కడ కూడా స్త్రీ అంటున్నాడు. నా భార్య కూడా అనట్లేదు. పెద్ద కుమారుడు ఏమన్నాడు? తప్పిపోయిన వేసులతో తన ఆస్తినంతా పాడు చేసిన ఈ నీ కుమారుడు. ఇక్కడ ఏం చూస్తున్నాం? నీవు ఇచ్చిన ఈ స్త్రీ. ఇదంతా ఈ మనస్సు, ఈ మాటలు ఎందుకు వస్తాయంటే ఆ హృదయంలో ఆత్మీయ గర్వం మనం అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన హృదయంలో చేదు అనేది నిండిపోతుంది. హల్లెలూయా. మనం
ఆత్మీయ స్థితిలో అందరినీ దేవుడి చూపులో అందరం ఒకే రకంగా ఉన్నాం. హల్లెలూయా. ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, ఎవరు తక్కువ ప్రార్థన చేస్తున్నారు అని దేవుడు చూసి అట్లా వేరు చేసి చూసే దేవుడు కాదు. హల్లెలూయా. మనుషులు ఏం చూస్తున్నారంటే పై రూపాన్ని చూస్తారు. దేవుడు ఏం చేస్తాడు? హృదయాలు చూసేవాడు. మనం బయటికి కనపడేటప్పుడు ఎన్నో గంటల తరబడి చేసే వాళ్ళగా ఉండొచ్చు, బయటకు చూసేదానికి మంచి కార్యాలు చేసే వాళ్ళగా మనకు ఉండొచ్చు. కానీ హృదయంలో మనం చేతి పెట్టుకొని అట్లా ఉంటే అది ఎవరికి తెలుసు? మనుషులకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అప్పుడు ఇదంతా ఎక్కడ మనం సరి చేసుకోవచ్చు అంటే దేవుడి సన్నిధిలో మన ఆత్మీయ స్థితిని మనం గమనించి చూడాలి. మనం ఎట్లా ఉన్నాం? మనం వేరే వాళ్ళ గురించి మనం కంప్లైంట్ చేసామంటే వాళ్ళ గురించి తక్కువ మాట్లాడి మమ్మల్ని హెచ్చించి మాట్లాడడంతో ఉన్నామా, లేకపోతే అన్నిట్లో సమానంగా, అదే కాకుండా అందరిని అంగీకరించే ఒక మనసు మనకుందా? అందరు సంతోషించేటప్పుడు మనం సంతోషించే మనకు మనసు ఉందా? కొంచెం చూడండి, ఒకళ్ళు కానీ ఒక ఆశీర్వాదం ఒకరు పొందుకుంటే వేరే వాళ్ళకి ఏముంటుంది? కంటికి కనపడిన ఒక కుళ్ళు అనేది ఉంటుంది, కానీ బయటకు చూపించుకోరు. ఇదంతా ఎవరిలాగంటే ఈ పెద్దకున్నారులాగా. హల్లెలూయా. మన మనసులో అట్లాంటి కార్యాలు ఆ చేయదని మనం ఉంచుకొని బయటికి మనం ఎంత బాగుండాలని మనం చూపించుకున్నా ఇది ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. దేవుడికి నష్టం కాదు. వేరే ఆశీర్వాదాలు పొందుకున్నారే అని వాళ్ళ మీద కుళ్ళు పడేవాళ్ళు వాళ్ళకి నష్టం కాదు. హల్లెలూయా. మనం అక్కడ ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ మనం సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. ఈ ఆత్మీయత ఏం చెప్పాను? మొదటిగా దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. ఆ హృదయం దేని కొరకు కోరుతుందో ఆ ఇంటెన్షన్స్ ని చూసే దేవుడు. హల్లెలూయా. రెండవదిగా ఈ ఆత్మీయ గర్వం అనేది మనం ఎక్కడికి తీసుకెళ్తుందంటే వేరే వాళ్ళ స్థితిని కంపేర్ అంటే పోల్చుకొని చూసుకునే అంత స్థితికి తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇది మనకు ఉండకూడదు. పోల్చుకునే ఆ మనసు మనకు ఉండకూడదు. వాళ్ళ గొప్ప నేను తక్కువ అంటే ఇక్కడ గొప్పతనం తక్కువతనం అన్నప్పుడు ఇది కూడా మనం అనుకోకూడదు. వాళ్ళకేం లేదు, మా అంత ఉన్నోళ్ళు నాకేం లేదు అని మనల్ని తగ్గించుకొని మాట్లాడతాం. ఇట్లా మనము ఒకటి దానికి వెళ్ళిపోకూడదు, మనల్ని తక్కువ చేసుకుని మనం తక్కువగా మాట్లాడకూడదు. అందరిని దేవుడు ఏం చేశారంటే ఎవరికి ఎంత కృప ఇవ్వాలో అంత కృప ఇచ్చి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇది ఒక వచనం ఉంది, దానికి లాస్ట్ లో మనం చూద్దాం. ఇంకొక వ్యక్తి మన గురించి మనం చూద్దాం. అదే లూకాసు సువార్తలో 19 లూకాసు సువార్త 18:9-14 వచనాలు చదువుకుందాం. లూకాసు సువార్త 18:9-14. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో తానే నీతిమంతులు అని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఈ ఉపమానం చెప్తున్నాడు. దీని తర్వాత ఉపమానం దేవుడు చెప్తాడు, యేసయ్య చెప్తాడు. అంతకుముందు ఎందుకు చెప్తున్నాడని చెప్తున్నాడు. కొంతమంది వాళ్ళే నీతిమంతులు, వాళ్ళు చేసే మంచి క్రియలే దేవుడికి ఇష్టమైనవి, వాళ్ళే దేవుడికి చాలా ఇష్టమైన వాళ్ళు, మిగతా వాళ్ళంతా తక్కువ చూపులో చూసే వాళ్ళ గురించి ఒక ఉపమానం యేసయ్య చెప్తున్నాడు. అక్కడ చూద్దాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఇక్కడ బాగా నిలిచిన ప్రార్థన చేయడానికని ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్తున్నారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, సుంకరి అంటే ఎవరు అందరికి తెలుసా? సుంకరి అంటే ఎవరు? ట్యాక్స్ కలెక్టర్. అంటే ట్యాక్స్ పన్ను కలెక్ట్ చేసే ఒక వ్యక్తి, ఆయన సుంకరి. పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా
ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనం ఇట్లాంటి కృతజ్ఞతలు దేవుడికి చెల్లించచ్చా? ఆయన ఏమంటున్నాడు? చదువుతామల్లి. నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఇక్కడ ప్రార్థన ఎట్లా మొదలు పెడుతున్నాడు. వాళ్ళే నీతిమంతులు అని తన హృదయంలో అనుకున్న వారిగా ఉంటే ఆ పరిస్థితి ప్రార్థన ఎలా ప్రారంభించి ఉండాలంటే, యేసయ్యా నువ్వు ఇచ్చిన ఈ జీవితం కొరకు వందనాలు, నువ్వు ఇచ్చిన ఈ కుటుంబం కొరకు వందనాలు, కృతజ్ఞతలు, నువ్వు ఇచ్చిన ఈ మంచి దినానికై కృతజ్ఞతలు అని స్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేను ముందుగా ఏం చెప్పాను, ఆత్మీయ గర్వం ఉంటే ఏం చేస్తుంది, మనం ఇతరులతో మనం పోల్చుకుంటాం. ఇక్కడ ఈ పరిస్థితి ఏం చేస్తున్నాడు, ఎవరితో పోల్చుకుంటున్నాడు అంటే అక్కడ ఉండే ఒక సుంకరితో పోల్చుకుంటున్నాడు. అదే కాకుండా వేరే వ్యక్తులతో పోల్చుకుంటున్నాడు. అంటే వాళ్ళలాగా నేను వాళ్ళలాగా ఉన్నతం నేను చేయను, వీళ్ళలాగా నేను వ్యభిచారం చేయను, వీళ్ళలాగా నేను ఈ కార్యం చేయను, నేను నీ కను దృష్టికి నేను మంచివాడిగా ఉన్నాను, అందుకే నేను కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. ఇట్లాంటి ప్రార్థన అసలు దేవుడు వెళ్ళేవాడు. హల్లెలూయా. మన హృదయంలో మనం తగ్గింపు ఉండాలి. హల్లెలూయా. రెండో పాయింట్ ఏం చెప్పాను, ఆత్మీయ గర్వం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇతరులతో పోల్చుకునే ఒక మనస్తత్వానికి తీసుకెళ్తుంది. ఇక్కడ కూడా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఈ పరిచయుడు ఏమీ చేయని ఆ వ్యక్తి, అసలు నోరు కూడా కలిగిన వ్యక్తి ఎవరు, సుంకరి, తనతో పోల్చుకొని దేవుడితో ప్రార్థిస్తున్నాడు. అతను కంప్లీట్ చేద్దాం. వారమునకు 2 మారులు ఇది చేసేది మాత్రం కాకుండా నేనేమేమి గొప్ప కార్యాలు చేస్తున్నాను, ఎంత నీకేమేమి చెల్లిస్తున్నాను అనేది దేవుడికి మళ్ళీ చెప్తున్నాడు. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, అన్ని ప్రార్థనలు వస్తున్నాను, నీకు అన్నిట్లో దశం భాగాలు ఇస్తున్నాను, ప్రతి వారము ఉపవాసం ఉంటున్నాను అని తన మనసులో అనుకుంటున్నాడు. మనం ముందుగా ఏం చూస్తాం, దేవుడు ఎవరు చూస్తాడు? హృదయాన్ని చూసేవాడు, మనసును చూసేవాడు. హల్లెలూయా. ఈయన ఆత్మీయ గర్భంలో ఏమంటున్నాడంటే, నేను ఉపవాసం ఉంటున్నాను, అన్నింటిలో దశభాగం ఇస్తున్నాను అని తన గొప్ప పరుచుకొని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆ సుంకరి ప్రార్థన, ఈయన ప్రార్థన చూడండి ఎట్లా చేస్తాడో. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ సుంకరి ఏం చేస్తున్నానంటే, అయ్యా నేను నీ బిడ్డను అనేదాన్ని కూడా నేను పాత్రుని కాదు, నేను పాపిని, నీవు నన్ను కరుణించుము అని తన రొమ్ము కొట్టుకొని అక్కడ ఆ ప్రార్థనకు వస్తాడు, ఆ మందిరానికి వస్తాడు. అట్లాంటి ఒక మనస్తత్వంతో ఈ మనిషి, ఈ సుంకరిలో ఎక్కడైనా ఆ గర్వం అనేది మనకు కనపడిందా? ఎవరితో తను పోల్చుకున్నాడా? నేను వాళ్ళలా కాదు, వీళ్ళలా కాదు అని ఎవరితో పోల్చుకున్నాడా? ఏం చేయాలి? అయ్యా నేను పాపిని, నీ కృపను పొందుకోవాలంటే నాకు, నీ రక్షణ పొందుకోవాలంటే నీ కృప నాకు కావాలని తగ్గించుకొని దేవుడి సముఖానికి వస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఆ ఇద్దరు కుమారులు, ఆ ఉపమానంలో కూడా మనం ఏం చూస్తున్నామంటే, ఆ రెండో కుమారుడు ఏం చేస్తాడు, ఒక అంటే అక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పాలి అని అనుకుంటాడు. ఏమంటాడు, తండ్రి నీకును పరలోకంకు విరోధంగాను నేను పాపం చేశాను, నీ పనివారిలో ఒక మనిషి నీ కుమారుడు పట్టడానికి
నేను పాత్రుడు కాదు, మీ పని వారిలో ఒకరుగా నన్ను అంగీకరించమన్నట్లుగా ఆ మనస్తత్వంతో వస్తాడు. ఇక్కడ చూడండి, ఎవరికైనా ఇతరు పోల్చుకున్నాడా? లేదు. వీళ్ళిద్దరూ ఒక రకంగా ఉన్నారు. ఈ పరిచయుడు ఆ పెద్ద కుమారుడు ఒక రకంగా ఉన్నారు. వీళ్ళిద్దరికి ఏముందంటే, పెద్ద కుమారుడికి పరిచయుడికి ఏముందంటే మా కంటికి కనపడని ఒక ఆత్మీయ గర్వం. కంటికి కనపడని హృదయంలో ఒక చేదు. బయటికి మనం అంత బాగానే ఉన్నామని ఇతరుల ముందు బాగా చూపించుకోవాలని ఒక మనస్సు. ఇది ఎన్ని కలిగిన వాళ్ళకి ఏముండదంటే, హృదయంలో ఎంత చేసినామో వాళ్ళకి హృదయంలో సంతోషం అనేది ఉండదు. ఒకవేళ అందరు సంతోషించి ఒక స్థలంలో కూడినా ఆ స్థలంలో వాళ్ళు ఉండదు. వాళ్ళు వేరే వాళ్ళతో వాళ్ళు ఏం చేసుకుంటారంటే పోల్చుకుంటారు. హల్లెలూయా. మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఆత్మీయతలో ఎంత స్థితిని మనం ఎదిగినా వేరే వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. తగ్గించుకునే హృదయం మనకు ఉండాలి. హల్లెలూయా. మూడో పాయింట్గా ఈ ఆత్మీయ గర్వం ఏం చేస్తుందంటే, మనల్ని సంతోషంలో పాణిభాగస్తులుగా ఉండకుండా అక్కడి నుంచి మనం తీసేస్తుంది. హల్లెలూయా. మూడోదిగా నేనే ఆ వ్యక్తి ఆ పరిస్థితుడు ఏం చేస్తారంటే, మనసు ఏమంటుంటే నేనే నీతిమంతుణ్ణి అన్నట్లుగా ఆ మనస్తత్వంతో ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. నేనే నీతిమంతుడు అన్నట్టుగా గర్వమైన మనస్సు ఉంటే అది దేవుణ్ణి ఏం చేయదు, సంతోషపెట్టదు. దేవుడికి అది ప్రీతికరంగా ఉండదు. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలంటే, ఉన్న ఆశీర్వాదాన్ని మనము దేవుడు చేసిన ఆశీర్వాదాన్ని ఎంచుకొని దాన్ని ఎన్నుకొని దానికి కృతజ్ఞతలు చెప్పాలి. అది చెప్పకుండా వాళ్ళకి ఏం అందించాలి, వీళ్ళకి ఇంతిచ్చాలి అని మనల్ని మనం వేరే వాళ్ళతో వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదంతో మనం పోల్చుకోకూడదు. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, 8వ అధ్యాయంలో 9 కుమ్మరి గురించి చెప్పబడుతుంది కదా. ఎక్కడది? రోమిలికి రాసిన పత్రిక 9 9:21. ఒక ముద్దలో నుండి ఏక ఘటము ఘనతకును ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘ శాంతముతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెనని ఉన్నదేమి. ఇక్కడ దేని గురించి చెప్తున్నా అంటే, కుమ్మరికి దేని మీద అధికారం ఉందంటే, ఎవరిని ఏ పాత్రని ఎట్లా చేయాలి అనే దానికి ఎవరికి అధికారం ఉంది? కుమ్మరికి అధికారం ఉంది. మన కుమ్మరి ఎవరు? దేవుడు. ఆయనకి అధికారం ఉంది. ఏ మనిషిని ఎక్కడ పెట్టాలో, ఏ మనిషి ఏ ఆశీర్వాదం ఇవ్వాలో, ఏ మనిషికి ఎట్లాంటి ఇల్లు ఇవ్వాలో, ఏ మనిషికి ఎట్లాంటి కుటుంబం ఉండాలో అని అన్నిటినీ డిసైడ్ చేసేది ఎవరు? దేవుడు. ఆయనకి అధికారం ఉంది. ఒక
కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఆ కుమ్మరి అడిగిద్దాన్ని అన్నింటికీ ఎట్లా చేసామని అడిగేదానికి ఛాన్స్ ఉందా? లేదు. ఒకటి ఒక షోరూంలో పెట్టి అమ్మేదానికి ఒక కుమ్మరి చేస్తాడు, ఇంకొక ఏం చేస్తాడు, నార్మల్గా ఇక్కడ మనం చూస్తాం కదా బయట షాప్లో పెట్టి అమ్మేదానికి కుమ్మరి చేస్తాడు. అది ఆయన ఇష్టం. దేవుడు ఎట్లా అది ఇష్టం అన్నప్పుడు దేవుడు అందరినీ మనం ఒక రకంగా చూసే దేవుడు, ఆయన అందరూ ఒకే రకంగా చూస్తాడు. కానీ ఆశీర్వాదాలు ఎవరికి ఏది ఆశీర్వాదం ఇవ్వాలో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అది చూసి మనం ఏం చేయకూడదు, మనం దేవుడిని మనం క్వశ్చన్ చేసే వాళ్ళగా మనం ఉండకూడదు. హల్లెలూయా. అదేలాగా ఇది పరిస్థితి గురించి చూసాను కదా, అవమానంలో పరిస్థితి ఏం చేస్తానంటే ఇట్లా నేను అన్నిట్లో అన్ని కరెక్ట్గా ఉన్నానని చెప్పేటప్పుడు ఏం చేస్తున్నారు, దేవుడికి ఇవ్వాల్సిన ఆ మహిమను వాళ్ళు కంటికి కనపడకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళే దొంగిలించుకుంటున్నారు. ఎవరు? ఆత్మీయ ధర్మం ఉండేవాళ్ళు, ఆత్మీయతలు అంత మేమే కరెక్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి చెల్లించాల్సిన ఆ మహిమను వాళ్ళే కొన్నిసార్లు వాళ్ళే పొందుకుంటున్నారు. ఎక్కడైనా మనం ఏది చెప్పండి, నీకు నీ దాంట్లో ప్రార్థన చేశాను, నేను ఉపవాసం చేస్తానంటే మీ గురించి చెప్పా భలే విశ్వాసాలు అని చెప్పరా? చెప్తారా? ఆట చెప్పకుండా దేవుడికే మహిమ అని చెప్తారా? ఏం చెప్తారా? ఆడ చెప్పేవాళ్ళు తక్కువ. అసలు ఏం చేస్తున్నాం, ఆ దేవుడికి చెల్లించాల్సిన మహిమను దేవుడికి చెల్లించకుండా మనం ఏం చేస్తున్నాం, దాన్ని దొంగిలించుకుంటున్నాం. ఇట్లా ఈరోజు దేవుడు దేని గురించి ఎక్కువ ముఖ్యంగా చెప్తున్నానంటే ఆత్మీయ గర్వం అనేది మనకు ఉండకూడదు. మనం కేవలం ఎట్లా రక్షించబడ్డామంటే దేవుని కృప వల్ల రక్షించబడ్డాం. మనం అనుకుంటున్నాం అన్ని క్రియలు చేస్తే దేవుడు మన మీద బాగా ఆశతో ఉంటాడని. కాదు. మనం ఎన్ని చేసినా దేవుడు మన మీద చూపించే కృప వల్లనే మనం ఎప్పుడు ఆయన ఆశీర్వాదం పొందుకుంటున్నాం. ఆయన కంటి చూపుకి మనం నీతిమంతులుగా కనపడుతున్నాం. హల్లెలూయా. మనం ఎవరిగా ఉండాలంటే ఆ సుంకయులాగా మనం తగ్గించేవాడుగా ఉండాలి. ఒక వచనం చూస్తున్నాం, మనం ఊహించుకున్నాం. యాకోబు 4:6 వచనం చూస్తున్నాం. యాకోబు 4:6 వచనం, 4:6 వచనం. కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఎవరికి దేవుడు కృప అనుగ్రహిస్తానంటే దీనులకు దేవుడు కృప అనుగ్రహించేవాడు. ఆత్మీయతల ధర్మంగా ఉండేవాళ్ళకి దేవుడు కృపను అనుగ్రహించదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల గురించి తక్కువగా మాట్లాడే వాళ్ళతో దేవుడు కృప అనుగ్రహించినా అది మనం పొందుకొని దాంట్లో ఉండే ఆశలు మనము అనుభవించాలంత స్థితి కూడా మన మనసు తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఈరోజు మాట్లాడమంటే ఎంతమందికి నీ హృదయంలో పనిచేస్తున్నారో తెలియదు, కానీ దేవుడే దాన్ని చూస్తున్నాడు. కానీ ఈరోజు ఎక్కడైతే మనం సరి చేసుకోవాలి అక్కడ మనం సరి చేసుకోవాలి. దేవుడు ముందుగా మనం ఏం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. హల్లెలూయా. తగ్గించుకున్నప్పుడు దేవుడు మనం కృపణిస్తాడు. హల్లెలూయా. మనం పాపంగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు, తన సొంత కుమారుని పంపించాడు. మనం అన్నిట్లో కట్టుగా ఉన్నామని పంపించాడు, ఉన్నామని పంపించాడు. లేకపోతే దేవుడు కరుణించి ఈ లోకానికి తన సొంత కుమారుని పంపించాడు, కరుణించాడు. అట్లా కరుణించే దేవుడికి మనం ఏం మరలా చెల్లిస్తామంటే దీనత్వంగా మనం తగ్గించే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ఆ మనసే దేవుడికి ఎక్కువ ఇష్టమైన మనస్సు. హల్లెలూయా. ఆ వ్యక్తినే దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, ఏమని ముద్రిస్తాడంటే ఈడే నీతిమంతుడు అని దేవుడు ముద్రిస్తాడు. హల్లెలూయా. అబ్రహాముకి ఏది నీతి అని ఎంచబడిందంటే, అబ్రహాము దేవుని విశ్వసించను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. మనం కూడా ఏం చేస్తున్నాం, దేవుని నమ్ముతున్నాం. నమ్మేవారు విశ్వాసులు అనబడే మనకు ఉండాల్సిన ఈ లక్షణాలు ఏంటంటే మనం తగ్గించే వారుగా ఉండాలి. హల్లెలూయా.
అప్పుడే దేవుడు మనం ఏమని పిలుస్తారంటే నీతిమంతుడు అని పిలుస్తారు. తన మనసులో నేనే నీతిమంతుడు అనుకునే వారిని దేవుడికి ఇష్టం ఉండదు. వాళ్ళ మీద దేవుడు దృష్టి పెట్టడు. మనం తగ్గించే వారి మీద దేవుడు దృష్టి పెట్టి వాళ్ళకి దేవుడు నిన్నైన కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఇది అంటే వదిలిపెట్టకుండా ఇంటికి వెళ్ళి దీని గురించి ఎక్కువ ధ్యానం చేసి హృదయంలో పెట్టుకొని, మీ ఊళ్ళో పశువులు ఉంటాయి కదా, పశువులు ఆవులు ఉన్నాయా లేవా? ఆశ్చర్యం ఎక్కువ తక్కువ, కానీ మీకు తెలిసిన వాడు చెప్తున్నాను. ఆ పశువు పొద్దున్నే పెట్టి సాయంత్రం దాకా ఏం చేస్తుంది? నెమరేస్తూనే ఉంటుంది. అట్లా మనము దేవుడు వాక్యం నెమరేస్తున్నామా లేకపోతే వేరే వాక్యాలు నెమరేసుకుంటున్నామా? హల్లెలూయా. మనకి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే దేవుని వాక్యం మనం విని ఇక్కడే ఈ మందిరంలో వదిలిపెట్టి తుది చేసుకొని ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకునేది కాదు. ఆ వాక్యం మన హృదయంలో పనిచేసి మన జీవితానికి అది ఫలితం ఇచ్చేంత వరకు మనం దాని గురించి ఏం చేయాలి? ధ్యానించాలి. అందుకే ఇక్కడ అంత సమయం తీసుకొని వాక్యం చెప్పేది. హల్లెలూయా.